నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకలకాల సర్పదోషాలు, గ్రహదోషాలు, రాహు కేతు కుజదోషాలకు నాగప్రతిష్ఠతో పరిష్కారం చూపిస్తున్నారు సహస్ర నాగప్రతిష్ఠాపనాచార్య భవిష్యత్ బిరుదాంకులు పంగులూరి శ్రీ వెంకటేష్ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కూడా లైవ్ ద్వారా గురుగారితో మాట్లాడి మీకున్నటువంటి జాతకరీత్యా సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునేవారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాట్లాడచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి. కాల్ కట్టే అవకాశం ఉంటుంది. నమస్కారం గురుగారు. అలాగే మొన్న శనివారం జరిగింది కదా గురుగారు, మన పీఠంలో ఆశ్లేష బలి పూజ కావచ్చు, నాగప్రతిష్ఠ కావచ్చు, చాలా నేను కూడా పాల్గొన్నాను ఆ పూజ కార్యక్రమాల్లో. చాలా బ్రహ్మాండంగా చాలా బాగా జరిపించారు. అలాగే ప్రతిసారి కూడా ప్రతి మాసంలో మన పీఠంలో ఈ పూజాది క్రతువులు నిర్వహిస్తున్నారు కదా గురుగారు. మరి ప్రత్యేకంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా నెరవేర్చేలాగా అక్కడ పూజాది క్రతువులు మీరు చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. మరి దీన్ని బట్టి మీరు ఏం రీసెర్చ్ చేస్తారు? అంటే నాగ ప్రతిష్టాపనాచార్యగా మీకు బిరుదు కూడా వచ్చింది కదా, మరి ఎటువంటి రీసెర్చ్ చేశారంటే ఆశ్లేష బలి పూజ కూడా నేను ఇప్పటి వరకైతే ఎక్కడ చూడలేదు, వినలేదు కూడా. అది జరిపించాలి, ఈ సమస్యకు తగినటువంటి పరిష్కారం అదే అని మీకు ఎలా అనిపించింది? ఎలా రీసెర్చ్ చేశారు? అంటే అమ్మా, నా జాతకంలో కూడా కాలసర్పదోషం ఉంది. అంటే నేను ఫస్ట్ జ్యోతిష్యం నేర్చుకోకముందు కొంత ఫేస్ చేశాను, కష్టాలు నేను కూడా అనుభవించాను. తర్వాత జ్యోతిష్యం నేర్చుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే రాహుకేతువుల ప్రభావం మానవుడి మీద అధికంగా ఉంటుంది అనేది నా రీసెర్చ్లో నాకు అర్థమైంది. తర్వాత దానికి సరైన రెమెడీ ఏంటి అంటే జపాలు హోమాల వల్ల ఫలితాలు రావట్లేదు చాలామంది చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ఒక కుక్కి సుబ్రహ్మణ్యంలోనే ఆశేష బలి పూజ నాగప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. కుక్కి సుబ్రహ్మణ్యంలో ఏం చేస్తారంటే కర్ణాటక సంప్రదాయంలో చేస్తారు. అంటే వాళ్ళదంతా తాంత్రిక విద్య, తాంత్రిక సంప్రదాయంలో చేస్తారు. మనం తెలుగు రాష్ట్రాల్లో పుట్టినప్పుడు మన సంప్రదాయంలో చేయాలి, చేసినప్పుడే ఫలితాలు వస్తాయి. కాబట్టి నేనేమి ప్రయోగం చేశానంటే మన తెలుగు సంప్రదాయంలో ఈ యొక్క ఆశ్లేష బలి పూజ నాగప్రతిష్ఠ చేయడం అనేది ఆరంభించాను. ఆరంభించిన తర్వాత కొన్ని వేల మందికి, ఇప్పుడు 5,000 మందికి చేయించుంటా, 5,000 మందికి కూడా ఫలితం రాని వాళ్ళు అంటే ఎవరు లేరు. కొంతమందికి అయితే 3వ రోజు ఫలితం వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది 10 రోజులకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, 40 రోజులకు వచ్చిన వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నారు. 40 రోజుల్లో ఫలితం అనేది కొన్ని వేల మందికి చూశాను అనమాట. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? ఈ ఆశ్లేష బలి పూజ నాగప్రతిష్ఠ చాలా అద్భుతంగా అల్టిమేట్గా పనిచేస్తుంది అర్థం. ఎందుకంటే కాస్త కష్టతరమైనటువంటి క్రతువు ఇది. ఈ మంత్రాలు చెప్పాలన్నా, ఆ ఏర్పాటు చేయాలన్నా, ఆ కార్యక్రమం చేయించాలన్నా కష్టంతో కూడుకుని ఉన్నది. ఎందుకంటే ఆ మంత్రాలు అందరికీ కూడా రావు. ఈ ఆశ్లేష బలి పూజ మంత్రాలు, ఈ నాగప్రతిష్ఠ మంత్రాలు అందరికీ రావు. పైగా ఆ చేసేవాడికి సుబ్రహ్మణ్య ఉపాసన ఉండాలి. అంటే నిత్యకృత్యం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాసన, అంటే జపం చేస్తున్నవాడు చేస్తేనే దాని ఫలితం కూడా వస్తుంది. ఎవరు పడితే వాళ్ళు చేస్తే ఫలితం రాదు, దైవ బలం ఉండాలన్నమాట. సుబ్రహ్మణ్య ఉపాసన చేసేవాడు కనుక చేస్తే ఆ చేసే విధానం వేరే ఉంటుంది. కాబట్టి మన పీఠంలో సెలెక్టెడ్గా బ్రాహ్మణుడు ఎంచుకొని వేరే వేరే చోట్ల నుంచి పిలిపిస్తూ ఉంటారు. ఖమ్మం నుంచి కొంతమంది వస్తుంటారు బ్రాహ్మణులు, విజయవాడ నుంచి కొంతమంది వస్తారు, ఇట్లా నందిగామ నుంచి కొంతమంది, ఇట్లా మన దగ్గర ఒక 20 మంది టీం ఉన్నారు. వాళ్ళనే సెలెక్టెడ్గా పిలిచి వాళ్ళందరికీ అకామిడేట్ చేసి ఫుడ్ అన్నీ ఏర్పాటు చేసి మన పీఠంలో ఎక్కడ లోపం లేకుండా సశాస్త్రీయంగా జరిపిస్తూ ఉంటాం. ఎందుకంటే దాని ప్రభావం మనకు తెలుసు కాబట్టి దానివల్ల 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ప్రతి నెలా చేపడుతున్నాం. చాలా అద్భుతంగా ఉంది గురుగారు. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2002 5వ నెల 7వ తారీఖు మే 7వ తారీఖు 5వ నెల. ఓకే, సమయం చెప్పండి. 12 గంటలు మధ్యాహ్నమా? మధ్యాహ్నం. ఓకే, పాప పేరు? ప్రభావతి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి, స్పష్టంగా మాట్లాడండి. చెప్పమ్మా. అలాగే పాప వివాహం గురించి అండి. వివాహం గురించి చిన్నపిల్లే కదా, ఏం చదువుతుంది అమ్మాయి? అమ్మా డిగ్రీ అయిపోయిందండి. ఓకే, ప్రయత్నం చేయండి. కాదు, లగ్న దోషం ఉంది. లగ్న దోషం ఉంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయమ్మా. పెళ్ళి అయిన తర్వాత ఈ లగ్న దోషానికి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఏం చేస్తారంటే ఇది కదలి వివాహం చేయించండి అమ్మాయికి, కూర్చోబెట్టి కదలి వివాహం చేస్తే ఆ లగ్న దోషం వెళ్ళిపోతే తర్వాత వచ్చే సంబంధం వస్తుంది, మంచిగా వస్తుంది, ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కదలి వివాహం చేయకుండా కనుక పెళ్లి చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. ఓకేనా? ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో
హలో నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, ఇప్పుడే మాట్లాడినా మేడం. ఓకే, దేని గురించి చెప్పండి. అంటే అదే మేడం, అన్నకి కలవరింపులో ఇట్లా నేను. సరే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో గురుగారితో తెలియజేయండి. ఓకే ఓకే. మాట్లాడండి గురుగారు. చెప్పమ్మా. అదే గురుగారు, అన్న గురించి. అన్న పేరు రామయ్యల్లప్ప. అన్నకు ఇట్లా చనిపోతా అన్నిట్లు కలవరింపు వస్తుందంట. ఓకే, అది తెలుసుకున్నాము. అంటే కలలో అట్లా అనిపిస్తుందా, విడిగా అనిపిస్తుందా? కళలో వస్తుందంట. ఇట్లా 2-3 రోజులు వచ్చిందంట. ఈయనకి ఎట్లా భయపడటం, ఆందోళన అట్లా ఏమైనా ఉన్నాయా? ఈయనకి ఏం లేవా? అంటే ఉన్నాయి కానీ అదే జాబు పరంగా కొంచెం జాబుకు డబ్బులు కట్టి కొంచెం మోసపోయినాడు, అట్లా జరిగింది. ఓకే, అంటే జాతకాలు చూడాలమ్మా, పిల్లల జాతకాలు చూడాలి. ఎవరికి జాబుకి డబ్బులు కట్టాడు? వాళ్ళ పిల్లలకా? లేదు, అన్నకే. ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు. వయసు ఎంత ఆయనకి? ఆయనకు ఇప్పుడు ఉంటాయి 29 ఉంటాయి. ఓకే ఓకే ఓకే, విడిగా ఫోన్ చేయమ్మా, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ టైం కరెక్ట్ ఉండాలి. లేదు అంటే అరచేతి రేఖలు పామిస్ట్రీ చూసి కూడా చెప్పవచ్చు. ఓకేనా, తర్వాత చేయండి, ప్రశ్న శాస్త్రం చేయండి, చెప్తాను. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 12/12/1989. ఓకే, సమయం చెప్పండి. సమయం సాయంత్రం 6:30కి. మీ పేరు? అనిల్ కుమార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి. 12వ నెల 12వ తారీఖు 1989 సాయంత్రం 6:30 అంతే కదా అండి? అవునండి, అంతే. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. సార్, నాకు గురువు గారు, నాకు సరైన ఉద్యోగం లేదు. అది ఏమన్నా దోషాలు ఉంటే చెప్తారేమో అని. నీ పేరేంటి? అనిల్ కుమార్. అనిల్ కుమార్. ఓకే, జాతకపరంగా నాగదోషం కనపడుతుంది. ఏం చదువుకున్నావు? బీటెక్ చేశాను. మరీ అంత భయంకరమైన దోషాలు ఏం లేవు, కానీ మీ ప్రయత్న లోపం బలంగా ఉంది. అవునా? అవును. గట్టి ప్రయత్నం చేయట్లా. జాబు రానంత దోషాలు అయితే లేవు. ఓకేనా, నువ్వు గట్టి ప్రయత్నం చేయాలి. గట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మంచి దశ నడుస్తుంది, గురుమహార దశ నడుస్తుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20వ తారీఖు 1వ నెల 1990. ఓకే, సమయం చెప్పండి. 21వ నెల. సమయం చెప్పండి అమ్మా. సమయం ఉదయం 6 గంటలకండి. ఓకే, బాబు పేరు? బాబు పేరు సందీప్ అండి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. హలో, నమస్తే అండి గురువు గారు. నమస్తే. ఉద్యోగం చేస్తున్నాడా? మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు రావట్లేవండి. జాతకపరంగా వచ్చేటప్పటికి కేతు అష్టమంలో పడ్డాడు, అదొకటే దోషం. కానీ భార్య వచ్చినాక చాలా బాగుంటుంది. ఓకేనా? కరెక్ట్గా చూసి చెప్పండి గురువు గారు. ఎప్పుడు చెప్పినా కరెక్టే చెప్తా, లేని ఒక మాట కూడా చెప్పాను. విను శాంతం. జాతకంలో ఏం చేయించాలో చెప్పండి గురువు గారు. అష్టమంలో కేతువు పడ్డాడు, దానివల్ల పెళ్లి లేట్ అవుతూ ఉంటుంది. నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేయించు. అది చేయకపోతే పెళ్లి అనేది స్టెప్ ముందుకు పడదు. ఒకటి, తర్వాత మంచి భార్య వస్తుంది, సద్గుణాలు కలిగిన భార్య వస్తుంది. వచ్చిన తర్వాత కలిసి వస్తుంది, భార్య వచ్చిన ఇల్లు కడతాడు, అన్నీ బాగున్నాయి. ఓకేనా? ఇదొకటే దోషం. నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేయించు, ఖచ్చితంగా ఈ సంవత్సరం పెళ్ళైపోతుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో. హలో, నా పేరు లక్ష్మి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి అండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/8/1997 అండి. ఓకే, సమయం చెప్పండి. సమయం 8:25 అండి. ఓకే, ఉదయమా? ఉదయం 8:25 అండి. ఓకే, బాబు పేరు? బాబు పేరు అనిల్ అండి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. 8:25 ఈస్ట్ గోదావరి జగ్గంపేటలో. చెప్పమ్మా, చూశాను, చెప్పండి. అంటే బాబుకి జాబ్ ఎప్పుడు వస్తుంది, మ్యారేజ్ ఎప్పుడు అవుతుందానండి? ఓకే, జాతపరంగా నాగదోషం ఉంటుంది, దానివల్లే వివాహం కానీ ఉద్యోగం లేట్ అవుతూ ఉంటుంది. అబ్బాయి పేరేంటి? అనిల్ అండి. అనిల్. బాగానే ఉంది. నాగదోష ప్రభావం తప్ప రెండోది లేదు. పై గురు మహర్దశ నడుస్తుంది, గురుడు నీచపడ్డాడు.
అంటే పంచమాధిపతి అయినటువంటి గురుడు నీచపడ్డాడు. పంచమం అంటే లక్ష్మీ స్థానం. జాతక చక్రం 5వ స్థానం 9వ స్థానం లక్ష్మీ స్థానాలు. ఆ లక్ష్మీ స్థానం నీచపడటం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలగట్ల. గురుడికి జపహోమాలు చేయించండి ఫస్ట్, ఓకేనా? తర్వాత నాగప్రతిష్ఠ కూడా చేయించండి. ఈ రెండు చేస్తే మంచి వృద్ధిలోకి వస్తాడు ఆయన. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా, లైన్లో ఉన్నారా? హలో హలో, నమస్తే అండి, వినిపిస్తుందా? నమస్తే అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కొడుకు దగ్గర నుంచి అండి, శబరీష్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అలాగే టీవీ వాల్యూమ్ తగ్గించండి, లేదంటే కాల్ కట్టే అవకాశం ఉంటుంది. తగ్గించినామండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ సరే, టీవీ వాల్యూమ్ తగ్గించి కాల్ ట్రై చేయండి. అలాగే కూడా ఈ కార్యక్రమానికి కాల్ చేసిన వారు రోజు చూస్తుంటారు కదా, ఈ కార్యక్రమం ప్రతిరోజు కూడా మేము చెప్తున్నాం, దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే పక్కకు వచ్చైనా మాట్లాడండి, లేదంటే కాల్ కట్టే అవకాశం ఉంటుంది. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, నా పేరు శ్యామల అండి. నా గురించి తెలుసుకోవాలని చేశాను. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 6/6/1983. 83. 7 అమ్మా. 83. ఓకే, సమయం చెప్పండి. సమయం తెలియదండి. ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా కూడా తెలీదా? లేదండి, ఆ డేట్ రాసిన్నారు. సరే, మీ పేరు? శ్యామల అండి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. చెప్పమ్మా. నమస్కారం అండి గురువు. నమస్తే, చెప్పండి. నా పేరు శ్యామల అండి. సమస్య ఏంటో చెప్పమ్మా. సమస్య, మా ఇంట్లో ఎరుగు పురుగులు నా మాట వింటే చాలండి, అని ఏదో విధంగా కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. ఓకే, నేను మా ఇంట్లో నేను మాట్లాడుకున్నా సరే, అది వాళ్ళని అనుకున్నట్టు వాళ్ళని అనుకొని వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. రోజుకు ఉప్పు కారం పుట్టించి వాళ్ళు తెలియకోకుండా చేస్తున్నారు. ఓకే, పెళ్ళైందా నీకు? అయిందండి. మీ ఆయన పేరేంటి? శంకర్. శంకర్. బాగానే ఉంది, ఏం భయపడక్కర్లా. ఒక పని చేయి, అమ్మవారికి జపం చేయి, శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపం చేయి ప్రతినిత్యం కూడా 10 సార్లు చేయి. ఇంకా అవకాశం ఉంటే అమ్మవారి కుంకుమార్చన చేయండి, శుక్రవారం కుంకుమార్చన చేయించు. లలితా సహస్రం చదవడం వస్తుందా నీకు? వస్తుందండి. దాంట్లో త్రిశతి ఖడ్గమాల అని ఉంటాయి. లలితా సహస్రం కాకుండా త్రిశతి ఖడ్గమాల, ఆ 2 పారాయణ చేయి. అది కూడా ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తుంది. నీకు కుంకుమార్చన చేయడం కుదరదు అనుకుంటే త్రిశతి ఖడ్గమాల ప్రతిరోజు ఒకసారి పారాయణ చేయి, ఉదయం సాయంత్రం చేయి, ఓకేనా? ఇవన్నీ నీకు అన్నీ వశం అవుతాయి, ఓకేనా? చాలా ఇరుగు పురుగులు అందరూ వశం అవుతారు. నీకు నేను చెప్పింది చేయమ్మా. దానివల్ల ఎటువంటివి ఉన్నా అందరూ వశం అవుతారు. అంటే నీకు అనుకూలంగా మారుతారు. వశం అవడం అంటే నీకు ఏదో ఇదైపోతుందని కాదు, నీకు అనుకూలంగా మారుతారు, ఓకేనా? ఇది చెయ్యి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? కడప నుంచి అండి. ఓకే, మీ పేరు? మా బాబు గురించి ఓకే, తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2000 సంవత్సరం అండి, జూలై 24. ఓకే, సమయం? సాయంత్రం సోమవారం 5:30కు. ఓకే, బాబు పేరేంటమ్మా? నరసింహ వాజ్పేయి అండి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. మీ వాడు బాగా మొండిగా ఉంటాడా? అట్లాంటి ఏం లేదు గురువు గారు. గవర్నమెంట్ జాబ్ వస్తుందా, ఏ రాశి అది తెలుసు. దాని వరకు ఇంకేం చెప్పొద్దు అయితే. ఓకే, రాశి వచ్చేటప్పటికి మేషరాశి, అశ్విని నక్షత్రం, మేషరాశి, ధనుర్లగ్నం అయింది అంతే, ఓకేనా? చాలా గవర్నమెంట్ జాబ్ రావాలి. గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు తక్కువ, 50-50 ఛాన్సెస్. ఎక్కువ నమ్ముకోవద్దు, టైం వేస్ట్ చేయొద్దు. ప్రయత్నిస్తే గానీ వస్తుందా గురువు గారు? 50-50 ఛాన్సెస్ తక్కువ అని చెప్తున్నా, గ్యారంటీ లేదు. అంటే మనం ప్రయత్నిస్తే రాదా? గ్యారంటీ లేదంటే ప్రయత్నిస్తే రాదంటే ఎవరు ప్రయత్నించకుండా ఏది రాదు, అవునా? యోగం ఉండాలిగా. గవర్నమెంట్ సొమ్ము తినాలంటే రాత రాసి ఉండాలి పైన, అర్థమైందా? అది తక్కువ కనపడుతుంది అని చెప్తున్నా. అంటే ప్రయత్నిస్తే ఏమన్నా వస్తుందేమో అనుకుంటాను గురువు గారు. ఎప్పుడైనా నెగిటివ్ అనుకోవద్దు, పాజిటివ్ వస్తుంది అనుకుని ప్రయత్నం చేయి. అట్లానే పూర్తిగా అన్ని పక్కకు పెట్టి ఖాళీగా కూర్చోవద్దుగా. జాతకం బాగుందా గురువు గారు? సమయము అది ఏం చదువుకున్నాడు మీ అబ్బాయి? ఇంజనీరింగా? ఇంజనీరింగ్ గురువు గారు. బాగానే ఉంది, కాదు దోషాలు ఉన్నాయి. అష్టమంలో కుజుడు, రాహు, ఈ దోషాలు ఉన్నాయి.
దీనివల్ల కొంత డెవలప్మెంట్ అనేది స్లోగా ఉంటుంది. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. బండి బాగా డ్రైవ్ చేస్తాడా? చప్పట్లు కట్ చేసి. సరే అమ్మ, తర్వాత చెయ్యి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి మేడం. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2001 ఆగస్టు 31 11 గంటల 15 నిమిషాలు మేడం. ఉదయమా రాత్రా? ఉదయం మేడం. ఓకే, బాబు పేరు? గుణశేఖర్ మేడం. ఓకే, గురుగారు ఉన్నారా, మాట్లాడండి. ఓకే చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే. బాబుకు కళ్యాణం చేయాలనుకుంటున్నా బాబు. గురువు గారు, బాబు కళ్యాణం వద్దంటున్నాడు. ఓకే, అది కొద్దిగా నాకు చెప్తారని. కళ్యాణ యోగం ఉందా అని. సర్పశాప యోగం ఉంది, దానికి ఫస్ట్ రెమెడీ చేయించు. సర్పశాప యోగం, గురుచండాల యోగం రెండూ ఉన్నాయి. దానికి రెమెడీ చేస్తే పెళ్లి అనేది అడుగు ముందుకు పడుతుంది. లేని పక్షంలో కావటం లేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే 20 నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేయాలి. ఓకేనా? గురుగారు ఆల్రెడీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రతిష్ఠ చేసినాను గురుగారు. ఎక్కడ? నంద్యాల్లో పామ్లేట్ యోగాశ్రమం అని స్ఫటికలింగాలయం. అక్కడ రావి చెట్టు, యాప చెట్టు కింద ఇది నది పారుతుంది. ఆ నదికి ఎదురుగా చేశాను. ఓకే, సరే. తర్వాత ఆశ్లేష బలి పూజ చేయించండి, అది చేస్తే సరిపోతుంది. ఆశ్లేష బలి పూజ కూడా చేయించు, ప్రతిష్ఠ అక్కర్లేదు. ఆశ్లేష బలి పూజ చేయించండి. ఓకేనా? అలాగే గురుగారు వచ్చే నెల జూలై 14వ తేదీన చేయించేటువంటి శనీశ్వర హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం, అలాగే నాగప్రతిష్ఠ మరియు ఆశ్లేష బలి పూజలో కూడా మీరు కూడా పాల్గొవాలి, మీ పేరును నమోదు చేసుకోవాలి అనుకునేవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9052246299. అలాగే కూడా గురుగారిని నేరుగా కలిసి మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి అనుకునేవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ కూడా 9052246299. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మే 1, 2009. ఓకే, సమయం చెప్పండి. 11:28. ఉదయమా? అవునండి. బాబు పేరు? బాబు పేరు పంతులు గారు హేమచంద్ర అని పెట్టారండి. మేమేమో మా ఇంటి దేవుడు రాముడు వారని రామచరణ్ అని పెట్టారు. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. అబ్బాయి 10వ క్లాసు. మా బాబు చదువు ఎలా ఉంటుందని తెలుసుకుందామని ఫోన్ చేశాను. చదువు పరంగా గట్టివాడే, తెలివిగలవాడే, మంచి హుషారు ఉంటాడు బాగా. అవునా? స్నేహితులు బాగా ఎక్కువ ఉన్నారుగా, ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ అంటే మామూలేనండి, మరి అంటే ఉన్న నలుగురు బాగా అట్రాక్ట్ అవుతుంటారు అబ్బాయికి. అది చదువు బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. కాదు మీ వాడు బాగా స్టైల్గా, పాష్గా తయారవుతాడా? అంత కాదండి, మామూలేండి. కొంత తయారవుతాడా? పోనీ కొద్దిగా. సరే, బాగానే ఉంది. చదువు పరంగా తిరుగులేదు, బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. లైఫ్ లోన ఏ లైన్కి వెళ్తే బాగుంటుంది అని బాబుకి ఏం చదివిస్తే బాగుంటుంది? సైన్స్, మ్యాథ్స్ దాంట్లో బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే సిఏ కానీ, సాఫ్ట్వేర్ సైడ్ కానీ, ఓకేనా, అకౌంట్స్ కానీ, వీటిల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. లేదు మన దీని ఏమంటారు, యుద్ధాలకు సంబంధించినవి ఉంటాయి కదా, వాటిల్లో కూడా బాగుంటుంది. మేము మా పరివారం అంతా రైల్వేలోనండి. మా అబ్బాయిని ఇంకా రైల్వేలోనే ట్రై చేయాలనుకుంటాను. ఆ పరంగా పంపిస్తే సెటిల్ వస్తుంది, ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలు 100% కనపడుతున్నాయి. థ్యాంక్ యూ గురుగారు. ఓకే అమ్మా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. నమస్కారం అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా బాబు గురించి అండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2003 10వ నెల 16 నైటు తెల్లవారితే 17 అండి. 12:30 జన్మించినాడండి. 12:30. ఓకే, బాబు పేరు? ద్వారకానాథ్ అండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, చెప్పు. మా బాబుకు గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా గురుగారు? బీటెక్ చదువుతున్నాడు. అబ్బాయి జాతకంలో గవర్నమెంటా ప్రైవేట్ జాబా? ఏది చేసినా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రయత్నం చేయండి, ఏది వచ్చినా నెంబర్ 1 జాబ్ వస్తుంది. ఓకేనా? గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి, బలంగానే ఉంది. ప్రయత్నం చేయండి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో.
హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనమ్మా, విజయవాడ శేషారత్నం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, తెలుసా? నక్షత్రం నక్షత్రం 1వ పాదం. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నక్షత్రం 1వ పాదం అండి. మరి మా భర్త పెళ్ళైన కాడి నుంచి కూడా బయట వాళ్ళతో ఉంటాం, ఇంట్లో ఏమి పట్టించుకోడు. అది ఏంటి అంత దోషం ఉందాం చెప్పండి స్వామి గారు. మీ ఆయన పేరేంటి? సూర్యనారాయణ. సూర్యనారాయణ. గత 5 ఏళ్ల నుంచి మరీ దారుణంగా ఉంది పరిస్థితి, అవునా? అవునండి. అసలు నేను పట్టించుకోవట్లా, వచ్చే డబ్బులు మొత్తం బయట తగలబెడుతున్నాడు అంతా. అవునా? శనికి ఒక్కసారి హోమం చేయించు ఫస్ట్. శనికి హోమం చేస్తే మార్పులు వస్తాయి, ఫస్ట్ పాయింట్. వచ్చే సంవత్సరం మే వరకు నువ్వేం తలకాయ బాగా కొట్టుకున్నాడో ఆయన మాటిండు, ఓకేనా? మే తర్వాత ఆయన తలకాయ తిరుగుతుంది కొద్దిగా, నేను చేసిన తప్పేంటి, మంచి చేశానా పొరపాటు చేశానా అనే విచక్షణ అప్పటిదాకా ఆయనకి తెలీదు. నువ్వు చేసినా మొత్తుకున్నా దెబ్బలాడినా ఏం చేసినా మాటిండు, అర్థం కాదు, తలక పట్టదు ఫస్ట్. మే తర్వాత ఆయనకు అర్థమవుతుంది ఆయన చేసిన తప్పేంటి అనేది, ఓకేనా? నెక్స్ట్ ఇయర్ మే, గుర్తుపెట్టుకో. అక్కడి నుంచి బాగుంటుంది. ఈ లోపల నీకు ఇబ్బందులు తగ్గాలి, ఫైనాన్షియల్గా ఇబ్బందులు తగ్గాలి, చికాకులు తగ్గాలంటే శనికి రుద్రహోమం, మృత్యుంజయ హోమం, శని హోమం ఇవన్నీ చేయించు. మన పీఠంలో రేపు 14వ తారీఖు చేస్తున్నాం, ఓకేనా? ఫోన్ చేయి, తర్వాత కింద అపాయింట్మెంట్ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేస్తే చెప్తారు, మా పిఎల్ చెప్తారు ఎట్లా చేయాలి, ఎంత అవుతుంది, ఏమైనా అవన్నీ వివరాలు చెప్తారు. అదొక్కటి చేయించు. చేస్తే ఏమవుతుందంటే ఈ లోపల నీకు ప్రభావం తగ్గుతుంది, ఈ టెన్షన్లు, ఈ చికాకులు తగ్గుతాయి, ఓకేనా? ఓకే, గురుగారు అపాయింట్మెంట్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9052246299. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పేరు రామకృష్ణ అండి, భీమవరం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 8, 1981. సమయం ఉదయం 4:50 అండి. ఓకే, మీ పేరు? రామకృష్ణ అండి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి రామకృష్ణ. నమస్తే గురుగారు. నమస్తే, చెప్పండి. నాది అది ఏదైనా ఉద్యోగం చేస్తుంటే అది ఎన్నాళ్ళు ఉండట్లేదండి, అలాగా మధ్యలో మానేయాల్సి వస్తుంది. ఓకే, కంటిన్యూ ఉండట్లేదు, మళ్ళీ కొన్నాళ్ళు గ్యాప్ వస్తుంది, మళ్ళీ చాలా బాగుంటుంది ఉద్యోగంలో కూడా మళ్ళీ డౌన్ అయిపోతుంది. మీ జాతక చక్రంలో వినండి, అర్థమైంది, కాలసర్పదోషం ఉంది. నేను రోజు చెప్తుండే, కాలసర్పదోషం ఉంటే ఒక 1 year పనిచేసామనుకో, మళ్ళీ 1 సంవత్సరం 2 ఏళ్ళు ఖాళీగా ఉండడం, మళ్ళీ అప్పు చేయడం, మళ్ళీ జాబ్లో చేరడం, మళ్ళీ అప్పు తీర్చడం, మళ్ళీ ఖాళీగా ఉండడం, ఇంతే. ఒక్క చోట స్థిమితం అనేది ఉండదు కాలసర్పదోషం ఉంటే, ఓకేనా? అవునండి, అదే ప్రాబ్లం. పైగా ఏది కూడా ఇద్దరు సాధించి ఉండరు. ఒక ఇల్లు కానీ మీరు అనుకున్న ఏదైతే అనుకున్నారో అది అన్నీ కూడా సఫలం కావు, ఓకేనా? దీనివల్ల ఇదంతా జరుగుతుంటుంది. యొక్క కాలసర్పదోషానికి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలిపూజ చేయాలి. ఏమవుతుందంటే ఇది 47వ సంవత్సరం వచ్చే వరకు ఇదే పరిస్థితి ఉంటుంది, ఓకేనా? అటు కాలం అంతా వృధా అయిపోకుండా ఉండాలంటే ఇది చేయండి. అలాగే గురుగారు చేయించే నాగప్రతిష్ఠ, అలాగే పూజాది క్రతువుల గురించి ఒక ఏవి చూద్దాం. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక,
శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా, శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిల వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడొచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు, శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26వ తారీఖు 4వ నెల 2016. ఓకే, సమయం చెప్పండి అమ్మా. 5:15 ఉదయమ్మా? సాయంకాలం. బాబు పేరు? యశ్వంత్ అండి. ఓకే, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడ్చేనమ్మా. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. మా బాబు కొంచెం మొండిగా ప్రవర్తిస్తున్నారు గురుగారు. చెప్పిన మాట వినట్లేదు. చిన్నపిల్లాడిగా ఏం చదువుతున్నాడు? వాడు 4వ క్లాస్ గురుగారు. కానీ వాళ్ళ నాన్న చెప్పినట్టే వింటున్నారు. స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళట్లేడు. స్కూల్లోనే ఉండిపోతా అని మొండిగా ప్రవర్తిస్తున్న అమ్మకి వాల్యూ ఇస్తలేడు. మొండిగా వేస్తుంది రాయ గారు. వాళ్ళ నాన్న చెప్పినట్టు వింటున్నాడా? దోషం ఉందని ఏమన్నా వాళ్ళ నాన్న చెప్పినట్టు వింటున్నాడా? ఆ గురుగారు, మేము ఇక్కడ మేడ్చల్లో ఉంటాము. మా ఆయననేమో ఊర్లో వ్యవసాయం చేసుకుంటే అక్కడనే ఉంటా అంటున్నాడు. వాడు కూడా అక్కడనే ఉంటా, నేను రాను మేడ్చల్కి అంటున్నాడు గురుగారు. జాతకపరంగా పెద్ద దోషాలేం లేవమ్మా. బాగానే కదా. గురుచండాలు ఏమో చిన్నపిల్లాడు, ఇప్పుడు ఏం తెలుస్తుంది? ఇప్పుడు పిల్లల పెంపకం అనేది తల్లిదండ్రుల చేతుల్లో ఉంటుంది, గుర్తుపెట్టుకో. తల్లి కానీ తండ్రి కానీ ఒకళ్ళు సంరక్షణ తీసుకొని భయభక్తులతో పెంచితే వాళ్ళు పైకి వస్తారు. అవునా? మీ ఆయన చక్కగా లేనప్పుడు ఆయన ఏం చేస్తాడు? మీ ఆయన గట్టి గద వాయించు, భయపెట్టు, బెదిరించు, అంతే కదా. ఎవరు? మీ అబ్బాయి నక్షత్రమా? అబ్బాయి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి అయింది. జాతకం బ్రహ్మాండంగా ఉంది. విదేశాల్లో మంచి రాజయోగం కనపడుతుంది. జాతకపరంగా బాగానే ఉంది, నువ్వు కంగారు పడక్కర్లా. ఓకేనా? మీ ఆయన గట్టిగా బెదిరించు, మరి ఇక తీసుకురాలా, గట్టి చేపట్టుకొని లాకురా. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1981 తెల్లవారుజామున 2 గంటలకు. ఏంటమ్మా నెల చెప్పండి, తారీఖు చెప్పండి. అక్టోబర్ 18. టీవీ వాల్యూమ్ తగ్గించండి. సమయం చెప్పండి ఇప్పుడు. సమయం తెల్లవారుజామున 2 గంటలకు. తెల్లవారితే 19? అవునండి. మీ పేరు? సుశీల. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. మరొకసారి చెప్తున్నా, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి గురుగారు. చెప్పండి. హలో, చెప్పమ్మా. నమస్తే. అదేంటి, ఆరోగ్యం బాగోదు, ఏ పని చేసినా కలిసి రావట్లేదండి. ఎవరు? నీదేనా జాతకం ఇది? అవునండి. పేరేంటి? సుశీల. ప్రజెంట్ శని బాగలేడమ్మా. శనికి ఒకసారి శనికి హోమం చేయించుకో, రుద్రహోమం అని చేయించుకో. ఓకేనా? 4 హోమాలు చేస్తున్నాం. 4 హోమాలు చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత నాన్ వెజిటేరియన్ తింటావా? నాన్ వెజ్ తింటావా? తినకూడదు. ఆదివారం తినబాకు, శనివారం ఆదివారం తినబాకు. అది మెయింటైన్ చేస్తూ నేను చెప్పిన హోమాలు చేయించుకో, చేస్తే ఆరోగ్యం సెట్ అవుతుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో హలో హలో, లైన్లో ఉన్నారా అండి?
ఓకే గురుగారు చేయించే జూలై 14వ తారీఖున ఈ 4 హోమాలు కావచ్చు, నాగప్రతిష్ఠ మరియు ఆశ్లేష బలి పూజలో మేము కూడా పాల్గొవాలి, మా పేరును నమోదు చేసుకోవాలి, మా గోత్రనామాతో పూజ చేయించుకోవాలి అనుకునేవారు, అలాగే గురుగారిని క్షుణ్ణంగా పరిశీలించి మీ జాతకాన్ని పరిశీలించుకుని మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారు, మీ దోష నివారణార్థం తెలుసుకోవాలి అనుకునేవారు కూడా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9052246299. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కూతురు గురించి తెలుసుకోవాలనుకుంటున్నా మ్యామ్. ఓకే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 29/3/1999. సమయం చెప్పండి. 7:58 సోమవారం సాయంకాలము. ఉదయమా సాయంత్రమా? సాయంత్రం. పాప పేరు నందిని. 7:58 సాయంత్రం కదమ్మా సమయం? అదే 7:58. సరే గురుగారు ఉన్నారా, మాట్లాడండి. చెప్పమ్మా. సమయం మా పాపకు పిల్లలు అవ్వట్లే, 4 ఏళ్ళు అయింది. నందిని పేరు, వాళ్ళ యజమాని పేరు నరేంద్ర. జాతకంలో మెమ్మాయి దాంట్లో దోషం ఉంది. ఏం చేస్తుంది? పుత్రకారకుడు నీచబడ్డాడు, అంటే పుత్రస్థానం నీచబడింది. శని నీచబడ్డ వల్ల సంతానం లేట్ అవుతూ ఉంటుంది. డాక్టర్ చూపించావా లేదా? చూపించుకుంటాను స్వామి. ఏం చెప్పాడు డాక్టర్? అదే ఏమో గర్భకోశము ఓపెన్ అయిందంట, అందుకని అదే అమ్మాయి దాంట్లోనే బలమైన దోషం ఉంది. దాన్ని రెమెడీ చేయించు ఫస్ట్ పాయింట్. తర్వాత నాగప్రతిష్ఠ ఒకటి చేయమని చెప్పు. నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తే ఈ సంవత్సరం ఖచ్చితంగా ఎటువంటి గర్భదోషాలున్నా కూడా మొత్తం పరిహారం అవుతుంది. ఓకేనా? ఓకే మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, బాబు అండి, మా బాబు జయంత్ పేరు. ఓకే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 8, 2009 అండి. సమయం? సమయం సాయంత్రం 4-4:30 మధ్య. ఓకే జయంత్ ఆ పేరండి? అవునండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మంగళగిరి నుంచి అండి. సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్తే గురుగారు. నమస్తే. అదే అండి బాబు అండి, అదే కొంచెం మొండిగా ఉంటున్నాడు, అది కొంచెం కనుక్కుందామనండి. 10th క్లాస్ చదువుతున్నాడు, ప్రజెంట్ 10th వచ్చాడు. మీ వాడి జాతకంలో పైశాచిక యోగం ఉంది, ఒక్కోసారి పిచ్చి పిచ్చిగా చేస్తుంటాడా? అంటే మొండిగా చెప్పిందండి, ఏదన్నా గుడ్ హ్యాబిట్స్ ఏదన్నా మనం చెప్తుంటే వినడం, ఎల్లిగాలెమ్మనో కొంచెం అట్లాగే ఏదన్నా మొండిగా రివర్స్ అవుతున్నాడు. పేరేం పెట్టారు? జయంత్ అండి. జయంత్. ఓకే. జాతకపరంగా చంద్రుడు, రాహువు, శని, గురుడు 4 గ్రహాలు బాలేవు. ఈ 4 గ్రహాలకి జపహోమాలు చేయించండి, చేస్తే కొద్దిగా మార్పు వస్తుంది. ఓకేనా? ఇంకోటి ఏంటంటే చంద్రుడు, రాహువు, శని, గురుడు కూడా మొత్తం 4 గ్రహాలు జపహోమాలు చేయించు, చేస్తే మార్పు వస్తుంది. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలని చేసిన మేడం. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2002 జనవరి 25వ తారీఖు. 2002 అమ్మా. 2002. సమయం చెప్పండి. 8:20 కండి. సాయంత్రమా? ఉదయం నైట్ రాత్రి. ఓకే. బాబు పేరు? వెంకటేష్ అండి. సరే మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఖమ్మం నుండి మేడం. గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. మా బాబుకి గవర్నమెంట్ జాబ్ వచ్చిందా లేదా అని తెలుసుకుందామని చేసి. అందరు గవర్నమెంట్ జాబ్ అడుగుతున్నారుగా. డిగ్రీ చేశారు, ఇక గవర్నమెంట్ జాబ్ రాద్దామని ప్రిపేర్ అయ్యారు. అవకాశాలు తక్కువ ఉన్నాయమ్మా, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. గ్యారంటీ లేదు, 50-50 ఛాన్సెస్ రావచ్చు, రాకపోవచ్చు. ఓకేనా? అట్లానే ఎక్కువ ఆశ పెట్టుకోబాకండి, వేరే పక్క నుంచి కూడా వేరే ప్రయత్నం చేయమని చెప్పు. ఓకేనా? ఓకే మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/5/2003 అండి. ఓకే సమయం చెప్పండి. రాత్రి 9 మధ్యలో. పాప పేరు? రవళిక అండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాకినాడ. సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా.
నమస్తే అండి. నమస్తే. మా పాప ఉద్యోగం గురించి అండి. ఏం చదువుకుంది అమ్మాయి? డిగ్రీ చదివిందండి. జాతకం బాగుంది. పెళ్ళై పిల్లలు పుట్టినాక అద్భుతంగా ఉంటుంది ఏం జాతకం. పెళ్ళేవాలి, పెళ్ళైన తర్వాత ఒక పిల్లాడు పుట్టిన తర్వాత టోటల్గా ఆమె జీవితం మారిపోతుంది. అక్కడి నుంచి మీకు కలిసి వస్తుంది, గుర్తుపెట్టుకో. ఆ రోజు నుంచి అంటే ఏదో గవర్నమెంట్ జాబ్ ఏమన్నా ఉన్నారా? గవర్నమెంట్ జాబ్ అవకాశాలు ఉన్నాయి, ప్రయత్నం చేయండి. ఓకే. పాపకి కుజదోషం ఉందా అంటున్నారండి, అదే ఉంది. కుజదోషం ఉంది, నాగదోషం కూడా ఉంది, మాంగళ్య దోషం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. దీని ముందేం చేయాలంటే నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, తర్వాత కదళి వివాహం చేయాలి, గుర్తుపెట్టుకో. అది చెయ్యకపోతే మీకన్నా తక్కువ కులస్తుని పెళ్లి చేసుకోవడం, ప్రేమించి పెళ్లి చేసుకోవడం, చెప్పకుండా వెళ్ళిపో, ఇట్లా జరుగుతుంటాయి దోషాలకి. ఓకేనా? ముందు చేయించి, ఎందుకంటే యుక్త వయసు వచ్చిన తర్వాత ఇట్లాంటివి చేయాలి ఫస్ట్. తర్వాత మీరు జరిగిన తర్వాత బాధపడకుండా ముందే చేస్తే సరిపోతుంది. ఓకే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎవరి గురించి? నాది మా హస్బెండ్. ఎవరో ఒక్కరి గురించి మాత్రమే తెలియజేస్తాం ఈ లైవ్ లో. మా హస్బెండ్. సరే చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఒక్క నిమిషం కనుక్కుంటాను. సరే, కనుక్కొని మళ్ళీ కాల్ ట్రై చేయండి. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మాకోసమే. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31/07/78. సమయం చెప్పండి. 1:42 AM. తెల్లవారితే 8వ తారీఖా అండి? ఫస్ట్ తెల్లవారితే ఒకటండి, ఆగస్ట్ ఫస్ట్. ఓకే, సరే అండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే. డెవలప్మెంట్ లేదుగా జీవితంలో, ఎట్లా ఉంది? ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి నేనే చెప్తున్నాగా, బాగలేదు, డెవలప్మెంట్ లేదు, డబ్బు నిలబడట్లేదు అని చెప్తున్నా. కరెక్టా కాదు? నువ్వు చెప్పాలి. మళ్ళీ ఎలాగుంటుందో నేనేం చెప్పేది. అంటే అది ఏ లగ్నం వస్తుంది సార్ చెప్పాలి. లగ్నమా? వృషభ లగ్నం అయింది. వృషభ లగ్నం అయిందండి. అంటే ఇప్పుడు దాంట్లోనే లగ్న చతుర్థాధిపతి, అంటే లగ్న చతుర్థాధిపతి చతుర్థంలో పడ్డాడు, భాగ్యరాజ్యాధిపతి శని చతుర్థంలో పడ్డాడు. భాగ్యాధిపతి ఉపయోగం ఉందంటారా? భాగ్యరాజ్యాధిపతి శని చతుర్థంలో ఉన్నాడు. శత్రుక్షేత్రం కదా అది. ఏమండి? సింహలగ్నం శనికి శత్రువు కదా, మరి ఎట్లా పనిచేస్తుంది? తండ్రి కొడుకుల సఖ్యత ఉందా? మీ నాన్నకి మీకు సఖ్యత తక్కువ ఉందా లేదా? మా నాన్నగారు చనిపోయారండి, చిన్నప్పుడే చనిపోయారు. అదే, సఖ్యత లేకపోవడము, లేకపోతే తండ్రి సౌఖ్యం లేకపోవడము, ఇదే జరుగుతుంది. అంటే భాగ్యస్థానం శత్రుక్షేత్రంలో పడటం వల్ల డబ్బు వస్తుంది కానీ నిలబడదు, ఇట్లా వృధా ఖర్చు అయిపోవడము, ఈ రకంగా ఉంటుంది. అంటే అంటే ముందర అంటే ఇప్పుడు సంతానం అంటే పిల్లల పరంగా ఏమైనా ఉంటుందంటే కలిసి వస్తుంటారా? పిల్లల పరంగా పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. వినండి, పిల్లలు ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగుంటుంది. మీ లక్కీ టైం ఎప్పటి నుంచి అంటే 2027 నుంచి బాగుంటుంది. ఓకేనా? వీలుంటే పచ్చ పెట్టండి. ఇంకా బాగుండాలంటే నాగప్రతిష్ఠ చేయండి. ఆశ్లేష ఈ యొక్క నాగప్రతిష్ఠ చేయడం వల్ల రాహుకేతుల మధ్య గ్రహాలు మొత్తం పడ్డాయి. కాలసర్పదోషం, ఒక పక్క నాగదోషం దెబ్బతీస్తుంది. ఓకేనా? ఇంకా నీకు వివరాలు కావాలంటే అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయండి, మొత్తం మాట్లాడదాం వివరంగా. జ్యోతిష్యం మొత్తం చెప్తాను నీకు కావాలంటే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, అమ్మ. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/2/2012 అండి. సమయం చెప్పండి. సమయం ఉదయం 8:20 అండి. ఓకే, పాప పేరు? పాప పేరు శివాని. ఓకే, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేమండి రాయపూర్ అండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. ఆరోగ్యం బాగుందా? బాగున్నారు. చెప్పు, దేని గురించి అడుగుతున్నావు? మా పాప గురించి తెలుసుకోవాలని ఫోన్ చేశాను. ఈ పాప గురించేనమ్మా, నిజాలు చెప్పక్కర్లేదు. దేని గురించి అడుగుతున్నావు చెప్పు. ఆరోగ్యం గురించి. ఆరోగ్యం బాగానే ఉందన్నావు. సమస్య ఏంటి? ఏం చదువుతుంది? సమస్య ఏంటో చెప్పు.
చదువు పాప ఎలా చదువుతుంది, పాపకి ఏది చదివిస్తే మంచిది అని. ఓకే, ఇప్పుడు ఏం చదువుతుంది అమ్మాయి? పాప 7th అండి. 100కు చదువుతాను ఉంటుంది, చదివిస్తే ఆ ఖర్చు మంచిదేనా కాదా అని తెలుసుకున్నాను. ఏం చదువుతుంది? 7th అండి. 100కు 100% ఈ అమ్మాయి ఇంజనీర్ అవుతుంది, గుర్తుపెట్టుకో. ఇంజనీరింగ్ సైడ్ నెంబర్ 1 ఉంటుంది. తర్వాత ఈ ఆడవాళ్ళకి సంబంధించిన కోర్సులు ఉంటాయి కదా, హోటల్ మేనేజ్మెంట్ కానీ లేదు ఇంకేదో ఆర్ట్కి సంబంధించిన ఏదైనా బాగుంటుంది. నా లెక్క ప్రకారం 100కు 100% ఇంజనీర్ అవుతుంది అమ్మాయి. సరే గురుగారు. ఓకే, పాపేమో డాక్టర్ అవుతాను అంటది, అందుకని కనుక్కుందామని. ఓకే, డాక్టర్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి, డాక్టర్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి, అనుమానం లేదు. జాతకం బ్రహ్మాండంగా ఉంది, ఆమె ఏదైనా చదవగలదు, గట్టిగా చదవగలదు, అనుమానం లేదు. ఆమెకి ఎటు ఇంట్రెస్ట్ ఉంటే అటే పంపించండి. విద్యాస్థానం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి అద్భుతంగా చదువుతుంది, అనుమానం లేదు. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, లైన్లో ఉన్నారమ్మా? లైన్లో ఉన్నామండి. మాట్లాడండి. నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వరలక్ష్మి, మేము ఖమ్మం నుంచి. సరే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 10/9/2000. సమయం చెప్పండి. సాయంత్రం 5:30 ఈవినింగ్. ఓకే, మీ పేరు? వరలక్ష్మి. ఓకే, గురుగారు 5:30 కదమ్మా సాయంత్రం? 5:30. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే అమ్మా, చెప్పు. నాకు 2 పిల్లలు ఉంటారు. మా హస్బెండ్ మాట్లాడట్లేదు అనమాట, దగ్గరికి రావట్లేదు నా దగ్గర. ఓకే, మీ ఆయన పేరేంటి? అన్వేష్ రెడ్డి. అన్వేష్ రెడ్డి. నీ పేరు? వరలక్ష్మి. ఓకే ఓకే ఓకే. జాతకపరంగా నీ దాంట్లోనే దోషం ఉందమ్మా. 2 మాట్లాడితే కరెక్ట్గా చెప్పాలి. నువ్వు ఉన్నది స్ట్రైట్గా చెప్తావా, ఓపెన్గా మాట్లాడతావా, లోపల దాచిపెట్టి తర్వాత ఎప్పటికో చెప్తావా? చెప్తాను. కరెక్ట్గా చెప్పాలి. ఓపెన్గా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతావా, దాచిపెట్టి ఎప్పటికో బయటికి తీస్తుంటావు ఆ విషయాన్ని? అది చెప్పి రెండిట్లో ఎట్లా ఉంటుందో చెప్పు మైండ్ సెట్. చెప్తాను. ఏం చెప్తావు? కరెక్ట్గా చెప్పట్లే, అది కూడా డౌటే, అంతేనా? ఎందుకంటే నువ్వు జన్మ లగ్నాన్ని బట్టి మారుతుంది, నువ్వు చెప్పేదాన్ని బట్టి కరెక్ట్గా చెప్తాను నేను. నా లెక్క ప్రకారం నువ్వు ఓపెన్ మైండెడ్గా ఉండలేవు, అవునా కాదా? ఇక్కడే అర్థమవుతుంది, నువ్వు చెప్పక్కర్లా. ఓకేనా? జాతకపరంగా కుజాష్టమ దోషం ఉందమ్మా. తర్వాత ఈ కుజ దోషం కూడా బలంగా ఉంది. దీనివల్లనే మీ ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం, ఇద్దరు విడిపోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అట్లా అని భయపడబాకు. పిల్లలు ఉన్నారా నీకు? 2 పాపలు. ఓకే, ఫస్ట్ నాగప్రతిష్ఠ చెయ్యి. చేస్తే మళ్ళీ మీ ఆయన దగ్గర పరిగెత్తుకుంటూ వస్తాడు. ఓకేనా? ఏం భయపడబాకు. నేను చెప్పింది ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ మన పీఠంలో చేస్తున్నాం. రేపు 14 తారీఖు చేస్తున్నాం, జూలై. చక్కగా వచ్చి చేసుకో కూర్చొని. దెబ్బకి రాకపోతే నన్ను అడుగు, మళ్ళీ మీ ఆయన ఉరుక్కుంటూ వస్తాడు. ఓకే అమ్మా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గురువు గారితో మాట్లాడాలి మేడం. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. మా అబ్బాయి పెళ్లి గురించి జాతకం చెప్తాను. జాతకమే చెప్పేది. డేట్ ఆఫ్ మరి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అదే స్వామి. 1వ తేదీ 2వ నెల 97వ సంవత్సరం. ఓకే, సమయం చెప్పండి. 97 రాత్రి 11:55. ఓకే, మీ బాబు పేరు? తేజానిది. ఎంతమ్మా టైం ఎంత? 11:55 రాత్రి. రాత్రి. ఓకే, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? దగ్గర నుంచి. సరే, గురుగారు ఉన్నారా, మాట్లాడండి. చెప్పమ్మా. చెప్పమ్మా. అదే అబ్బాయికి పెళ్లి కోసం చెప్పాలి స్వామి. పెళ్లికి వచ్చేటప్పటికి కాలసర్ప దోషం ఉంది, పైగా సర్పశాపయోగం కూడా పడింది, పైగా గురువు నీచపడ్డాడు. ఇను మొత్తం చెప్పని, గురువు నీచపడ్డాడు. దీనివల్ల ఎన్ని సంబంధాలు వచ్చినా వెనక్కి పోతున్నాయా లేదా? అవునవును. ఎన్ని చూశారు ఇప్పటికి పెళ్లి సంబంధాలు? 2-3 వచ్చినాయి జాతకాలు కదా. ఈ దోషానికి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేయించు. చేస్తే పెళ్లి అడుగు అనేది ముందుకు పడుతుంది. ఓకేనా? ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19th December 2007.
ఓకే, సమయం చెప్పండి. 2 o'clock, afternoon 2:13 మేడం. ఓకే, బాబు పేరు? చైతన్య. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చిత్తూరు అండి. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. బాబు చదువు మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదు, క్రికెట్కి వెళ్తాను అంటున్నాడు. ఎక్కడికి వెళ్తాడు? క్రికెట్ వెళ్తాను. ఓకే. అది మళ్ళీ తన అమ్మని నేను నాతో వ్యతిరేకంగా ఉంటాడు కొంచెము. ఓకే, అవి ప్రాబ్లమ్స్. మీ అబ్బాయి తొందరగా పెళ్లి చేయి. చిన్న ఏజ్ గురువు గారు. జోగ్గా అంటున్నాలి అంటే జాతకపరంగా భార్య వచ్చినాక బాగుంటుంది, తర్వాత భార్య వచ్చినప్పటి నుంచి బాగుంటుంది దీనికి ఒకటి. తర్వాత తెలివితేట అద్భుతంగా ఉన్నాయి. వీళ్ళ నాన్న ఏం చేస్తుంటాడు, మీ ఆయన ఏం చేస్తారు? అది బాగా గారాబం చేస్తున్నట్టున్నారు మీరు, అవునా? వాళ్ళ నాన్నగారు బాగా గారాబం చేస్తారు, నేను మంచి చెప్తే నాకు వ్యతిరేకం అవుతుంది. ఎవరు చేసినా గుర్తుపెట్టుకో, మగపిల్లలు 5 ఏళ్ల వరకే గారాబం చేయాలి. 5వ సంవత్సరం నుంచి బానిసలాగా చూడాలి. అంటే మన ఇంట్లో పని మనిషిని ఎట్లా చూస్తాం, ఈ పని చేయ పని చేయ చెప్తాం లేదా? అట్లా పిల్లల చేత అన్ని పనులు చేయించాలి, అప్పుడు మగపిల్లలు కరెక్ట్గా సెట్ అవుతారు. అట్లా కాకుండా మగపిల్లాడు ఒకటే కాదని గారాబం చేస్తే ఇంతే తయారవుతాడు. ఎందుకంటే ఫ్రెండ్స్ వచ్చి ఆడుకోవడానికి తీసుకెళ్ళిపోతారు, క్రికెట్ అని క్రికెట్ మీద ధ్యాస ఎక్కువ. చెప్పేది అదే అమ్మా, కేవలం మీ పెంపకంలో పొరపాటు తప్ప జాతకంలో లోపం అనేది లేదు, గుర్తుపెట్టుకో. స్నేహితులు ఎక్కువ, ఓకేనా? ఇప్పటికైనా వినకపోతే తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టండి. హాస్టల్లో పెట్టాం గురుగారు, ఉండలేమని వచ్చేస్తున్నాడు. ఉండకపోతే అక్కడే ఉంటాడు. ఏముంది, గట్టిగా మంచి హాస్టల్లో పెట్టాలి, స్ట్రిక్ట్గా ఉండేదంటే పెట్టాలి. అంటే మీ మెతకదనం చూసి ఆయన వేస్తున్నాడు, మీకు టోకరా వేస్తున్నాడు, అర్థమైందా? అట్లా వదిలేస్తే ఖరాబ్ అవుతాడమ్మా. జాతకం బాగానే ఉంది, ఏం భయపడకల్లా, కేవలం స్నేహితుల వల్ల చెడిపోతున్నాడు, గుర్తుపెట్టుకో. ఎక్కడికి పోతున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు అవన్నీ చూడాలి కరెక్ట్గా. వదిలేస్తే తెలిసి 3-4 ఏళ్లలో ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంటాడు మీ వాడు. నేను సీరియస్ చెప్తున్నా, జోక్ కాదు చెప్పేది. అంటే అంత హుషారున్నాడు ఈయన. కాబట్టి కంట్రోల్ చేయాలి పిల్లల్ని. వాళ్ళకి ఖాళీ లేకుండా ఏదో యాక్టివిటీ పెట్టడం, ఏదో స్ట్రిక్ట్గా ఉన్న హాస్టల్లో చేరచ్చు, ఇట్లా చేయాలి. తెలివితేటలు ఉన్నప్పుడు పిల్లల్ని ఎప్పుడు మనం అనకూడదు. తెలివితేట తగ్గట్టు వాళ్ళు బిజీ చేయాలి, ఏదో ఒక యాక్టివిటీ. కాలేజీ స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక యాక్టివిటీ పెట్టాలి, ఖాళీ అలిసిపోయి వచ్చి పడుకోవాలి, అట్లా చేయండి, ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, మా అమ్మాయి గురించి అడగాలనండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2007వ నెల 28వ తేదీ సాయంత్రం 6:30కు జన్మించిందండి అమ్మాయి. అమ్మాయికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, దగ్గరికి వస్తున్నాయి, వెనక్కి పోతున్నాయి. అవన్నీ గురుగారు తెలియజేస్తారు. పేరేంటమ్మా పాప పేరు? పాప పేరు హర్షిత అండి. ఓకే, గురుగారు మాట్లాడండి ఇప్పుడు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. మా అమ్మాయికి జాబ్ దగ్గర వరకు వస్తుంది, పోతుంది గురుగారు. 3 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులుగా ఉంది. కంగారు పడకు, అమ్మాయి జాబ్ చేయాలని అంటుంది గురుగారు. జాతకపరంగా జాతకం చాలా బాగుంది. కాకపోతే ఏలినాడు అష్టమ శని నడుస్తుంది, తెలుసుగా. కర్కాటక రాశి మీ అమ్మాయిది. కాదు సరే మిథున రాశి అయింది, పొరపాటు చెప్పాలి. కంగారు పడకు, మిథున రాశి అయింది. కాకపోతే హర్షిత కదా పేరు. నామనక్షత్ర నామనక్షత్ర రీత్యా అష్టమ శని అయింది. దీనివల్ల 2 ఏళ్ల నుంచి ఏ ప్రయత్నం చేసినా ఉద్యోగం రావట్లేవునా? అవును గురుగారు, కరెక్ట్గా చెప్పినా గురుగారు. శని ప్రభావం బలంగా ఉంది. తర్వాత కాలసర్ప దోషం ఉంది, పైగా కోపం ఎక్కువ అయింది, అవునా? కోపం ఎక్కువ. గురుగారు మేము జాతకం రాపించింటే లేదు, అమ్మాయికి కాలసర్ప దోషం అని చెప్పినారు గురుగారు. ఉన్నది లేదంటే నా దగ్గర తీసుకురా, లేదా వాళ్ళ లైన్లో పెట్టి నాకు ఫోన్ కలుపు, నేను మాట్లాడతా. ఎప్పుడైనా సరే నేను చెప్పింది తప్పు అంటే చెప్పిన వాళ్ళ లైన్లో పెట్టి నాకు ఫోన్ కలపండి, నేను మాట్లాడతా. ఒకటి, ఓకేనా? కాలసర్ప దోషం ఉంది, జన్మలగ్నంలో కేతు ఉన్నాడు, మకర లగ్నం, పైగా ఉన్నది బయటికి చెప్పదు ఇవంతా. లోపల లోతైన మనిషి. ఇట్లాంటి విషయాలు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అంత తప్పేం లేదు. వినమ్మా, బాగానే ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకో, దోషం ఉన్నప్పుడు దాని పరిహారం కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా చెప్పిన విషయాలను చూసి భయపడకూడదు. దానికి ప్రత్యామ్నాయ మార్గం ఏంటి? ఇప్పుడు నిప్పులో చేయబెడితే కాలుతుందమ్మా అని చెప్పా, గురువుగారు పెడతా చేయి పెడతా అంటే మీ చేయ కాలుతుంది. ఇది కూడా అంతే. రెమెడీ చెప్పినట్టు దాన్ని రెమెడీ చేస్తే మార్పు వస్తుంది. నువ్వేం చేయాలంటే శనికి జపహోమం, తర్వాత నాగప్రతిష్ఠ, తర్వాత కుజ రాహుకేతులకు జపహోమాలు చేయాలి. ఇవి చేస్తే నేను చెప్పే విషయాలన్నీ మారిపోతాయి, ఓకేనా?
పెళ్లి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకో. అలాగే గురుగారి చేతుల మీదుగా చేయించే పూజకు సంబంధించి ఒక ఏవి చూద్దాం. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్ప దోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్ప దోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతక రీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిలా వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. గురుగారి వాళ్ళ కార్యక్రమంలో కాలర్స్ ఉన్నటువంటి జాతకరీత్యా సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి రేపటి నాగసిద్ధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.